అజయ్ బిసారియా పాకిస్తాన్లో ఒకప్పటి భారత హై కమిషనర్. ఇటీవల ఈయన రాసిన బుక్ పెను సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్తాన్ వైపు 9 మిసైళ్లను ఎక్కుపెట్టడం వంటి సీక్రెట్స్ బయటపెట్టడంతో బిసారియా పేరు ఒక రేంజ్లో మార్మోగింది. ఇప్పుడు మరోసారి పాక్ సీక్రెట్స్ బయటపెట్టారు అజయ్. అది కూడా ఆ దేశ రాజకీయంలో ఆర్మీ ఆట ఏ స్థాయిలో ఉంటుందో క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. తన లెక్కల ప్రకారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయే పార్టీ, అధికారం చేపట్టబోయే ప్రధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు పాకిస్తాన్ రాజకీయం గురించి అజయ్ చెప్పిన ఆ సీక్రెట్స్ ఏంటి? పాక్ రాజకీయాన్ని మరోసారి ఆర్మీనే డిసైడ్ చేస్తోంది అనే వాదనల్లో నిజమెంత? లెట్స్ వాచ్. పాక్ రాజకీయంలో పొలిటీషియన్లు, ప్లేయర్లు మాత్రమేనా? పొలిటికల్ గ్రౌండ్ లో ఆడించేది, ఓడించేది అంతా ఆర్మీయేనా? పాక్ పొలిటికల్ డ్రామాపై అజయ్ చెప్పిన సీక్రెట్స్ ఏంటి? Within Pakistan, that the election results are clear, that the army in various ways is doing pre-election engineering, it will probably do some election engineering. ఏ దేశంలో అయినా ఆర్మీ చేయాల్సిన పనేంటి? సరిహద్దులను సేఫ్ గా ఉంచడం, శత్రువుపై ఓ కన్నేసి ఉంచడం, ఎనిమి ఆలోచనలకు అందకుండా వార్ స్ట్రాటజీలు చేయడం, యుద్ధమే వస్తే శత్రువును ఓడించి దేశాన్ని కాపాడడం. కానీ పాక్ ఆర్మీ అలా కాదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ల లక్ష్యాలు వేరే ఉంటాయి. పనిలో, పాలనలో, ప్రతి విషయంలో వేలు పెట్టడంలో వారి తర్వాతే ఎవరైనా. సింపుల్ గా చెప్పాలంటే పాక్ ఆర్మీకి చీఫ్ గా వ్యవహరించడం అంటే ఆ దేశ ప్రధాని హోదాలో కూర్చోవడంతో సమానంగా వ్యవహరిస్తుంటారు. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే విషయం తెలిసిపోతుంది. 1958 నుంచి 2008 వరకు అనేక సందర్భాల్లో పాకిస్తాన్ సైనిక పాలనలో నరకం చూసింది. ఆ తర్వాత కూడా ఆర్మీ ఆగడాలు ముగియలేదు. కాకపోతే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ పాలనలో ఇన్వాల్వ్ అవుతున్నారు అంతే. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో అదే జరుగుతోంది. It's clear for everyone in Pakistan, if you see the commentary that is coming from within Pakistan, that the election results are clear, that the army in various ways is doing pre-election engineering, it will probably do some election engineering and post-election engineering to get a government that it wants in place, and it is said that it will possibly be a selection of Nawaz Sharif and his PMLN party. So I think that is the widespread expectation, and that's fairly accurate. అజయ్ బిసారియా ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లో భారత హై కమిషనర్ గా అంతర్జాతీయ రాజకీయం గురించి కాస్త అవగాహన ఉన్న వారందరికీ అజయ్ బిసారియా పరిచయమున్న వ్యక్తే. ఆ మాటకొస్తే అంతర్జాతీయ రాజకీయం గురించి ఏమాత్రం అవగాహన లేని వారికి కూడా బిసారియా పేరు గుర్తొస్తుంటుంది. అందుకు కారణం రీసెంట్ గా ఆయన రాసిన ఓ సంచలన పుస్తకమే. యాంగర్ మేనేజ్మెంట్, ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ పేరుతో అజయ్ రాసిన పుస్తకం తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్లో భారత హై కమిషనర్ గా తన అనుభవాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు అజయ్. పుల్వామా ఉగ్రదాడి, దానికి కౌంటర్ గా భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్, ఆ అర్ధరాత్రి మోడీ చాణక్యాన్ని హైలైట్ చేస్తూ ఆ బుక్ రాశారు. దానికి సంబంధించిన ఎన్నో సంచలనాలు చెప్పారు కూడా. Well, I was at that point in India. Right after the Pulwama attack, I came to India, so I was part of the team in India which was monitoring the situation and dealing with it. So the message I think that was going to Pakistan at that point was very clear, that India was going to escalate the situation in case the pilot was not returned. అభినందన్ వర్ధమాన్ విడుదలకు పాకిస్తాన్ పీస్ కలరింగ్ ఇచ్చిన అతన్ని విడిచిపెట్టడానికి అసలు కారణం పాకిస్తాన్ వైపు ఇండియన్ ఆర్మీ తిప్పిన 9 డెడ్లీ మిసైల్సే. ఈ విషయంలో మోడీకి, ఆర్మీకి కాకుండా ఒక్కరికి మాత్రమే తెలుసు. అతడే అజయ్ బిసారియా. ఆ సమయంలో ఇస్లామాబాద్ లో భారత హై కమిషనర్ గా అజయ్ విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా మోడీతో మాట్లాడాలనే ప్రతిపాదన అజయ్ తోనే చేశారు. కానీ అవేవి వర్కౌట్ కాకపోవడం, అంతర్జాతీయ సమాజం సైతం ఇండియాతోనే తేల్చుకోవాలని సూచించడంతో దిక్కుతోచక అభినందన్ వర్ధమాన్ని ఇండియాకు అప్పగించేశారు. ఇప్పుడిదంతా చెప్పడానికి బలమైన కారణం ఉంది. పాకిస్తాన్ గురించి, ఆ దేశ విధానాల గురించి అజయ్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పడానికే ఇదంతా. అలాంటి అజయ్ బిసారియా ప్రస్తుత పాకిస్తాన్ ఎన్నికల గురించి క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. పాక్ లో జరుగుతోంది ఎన్నికలు కాదు, కేవలం ఎంపిక మాత్రమే అని తేల్చేశారు. जो 8 फरवरी को होने वाला है वो इलेक्शन कम और सिलेक्शन ज्यादा लग रहा है, क्योंकि
जो पाकिस्तान की फौज है उसने कई दिनों से ये साफ कर दिया है कि इलेक्शन में क्या परिणाम चाह रहे हैं और वो चाह रहे हैं कि नवाज शरीफ का सिलेक्शन हो। ఇది పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలపై అజయ్ బిసారియా చెప్పిన మాట నిజమే. ఆ దేశంలో జరుగుతోంది ఎన్నికలు కావు, ఎంపిక మాత్రమే. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు అనేది ఆ దేశ ఆర్మీ ఎప్పుడో డిసైడ్ చేసేసింది. కాకపోతే తమ దేశంలోనూ ప్రజాస్వామ్యం ఉందని ప్రపంచానికి చెప్పే ప్రయాసలో భాగంగా ఎన్నికల హడావిడి చేస్తోంది అంతే. అజయ్ బిసారియా లెక్క ప్రకారం పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నిక కాబోతోంది ఆ దేశ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్. అందుకు తొలి అడుగు షరీఫ్ తిరిగి పాకిస్తాన్ కు రావడంతోనే మొదలైంది. వాస్తవానికి గత ఏడాది నవంబర్లోనే పాకిస్తాన్ లో పార్లమెంటు ఎన్నికలు జరగాలి. జనగణనను కారణంగా చూపి ఇప్పటి వరకు వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కుదురుకొని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారనే విమర్శలున్నాయి. బిసారియా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నవాజ్ షరీఫ్ ను ప్రధాని అభ్యర్థిగా ఆర్మీ డిసైడ్ చేసింది కాబట్టే ఆయన పాకిస్తాన్ కు వచ్చారని, అందుకు అవసరమైన ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారని చెప్పారు. ఆయన మరో మాట కూడా అన్నారు. इमरान खान जो पीटीआई जो उनकी पार्टी है वो इस समय लग रहा है कि अगर फ्री और फेयर इलेक्शन होते तो शायद बहुमत उनको मिलता या सबसे बड़ी पार्टी वो बन के आती, क्योंकि पंजाब में भी पॉपुलैरिटी उसकी ज्यादा है। मगर इमरान खान साहब जेल में हैं और ये प्रयास है कि उनको बिल्कुल बाहर रखा जाए, उनको उनकी पार्टी को तोड़ के अलग रखा जाए और किसी तरह से एक कोalition या तो लाएं, एक शेकी कोalition जिसको फौज कंट्रोल कर सके। పాకిస్తాన్లో నిజంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఉండేవారనేది అజయ్ బిసారియా లెక్క. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ జైల్లో ఉన్నాడు. 3 కేసుల శిక్ష విధించడం, ఇమ్రాన్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు పీటీఐని లేకుండా చేయడమే ఆర్మీ లక్ష్యమని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్ పై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అందులో కొన్నింటిలో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలితే ఉరిశిక్ష తప్పదని పాక్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ దేశ చరిత్ర కూడా ఇదే చెబుతోంది. సైన్యానికి ఎదురు తిరిగిన ఏ నేతను కూడా పాకిస్తాన్ ఆర్మీ క్షమించలేదు. గతంలో పాక్ ప్రధానిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టోను అక్కడి సైన్యం ఉరితీసింది. హుసేన్ షాహిద్ సుహ్రవర్ది మిలిటరీ రూలర్ అయూబ్ ఖాన్ కి ఎదురు తిరిగినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారని పాక్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పాక్ ప్రధానిగా ఉండాల్సిన ఇమ్రాన్ ఆ దేశ ఆర్మీతో పెట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారన్నమాట. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్నా కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాకిస్తాన్ పౌరుడి ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి ఆ వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ అజయ్ బిసారియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈసారి కూడా అది అత్యాశ అయ్యేలా కనిపిస్తోంది.